ఆపై కళ్ళకు తల్లి మీడియా వరకు అతను మాట్లాడతాను మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతాను చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే మొదటి యోగము 2:13. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవ్వనస్తులారా మీరు బలవంతులు. చాలండి. అక్కడ ఏమన్నాడండి ఆ భాగంలో? యవ్వనస్తులారా మీరు బలవంతులు. యవ్వనస్తులు అంటే ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటారు? మామూలుగా చూసుకున్నట్లయితే మేబీ ఉంటే ఒక 30 నుంచి 35 లేదా 40 వరకు ఉంటారు. ఈ ఏజ్ వాళ్ళందరూ చాలా యవ్వనంగా ఉంటారు కదా. యవా ప్లస్ వనం. వనం అంటే ఏంటి అసలు? ఏంటండి? తోట కదా, అంటే ఫారెస్ట్. అందులో ఫారెస్ట్ ఏముంటుంది? చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ మనం చూస్తాం కదా. అందులో కొన్ని యానిమల్స్, మనకు తెలిసిన యానిమల్స్ నేను మీకు పరిచయం చేస్తాను. నక్క అందరికీ తెలుసు కదా. నక్క ఎలాంటి బుద్ధి కలిగింది? తుత్తరి బుద్ధి కలిగింది కదా, కక్కరి బుద్ధి కలిగింది. ఇంకా అలా చూసుకున్నట్లయితే పులి, సింహం ఇవన్నీ తెలుసు కదా మనకి. ఇవి పులి, సింహం ఎలాంటి బుద్ధి కలిగినవి? క్రూరత్వం కదా, అంటే మనుషుల్ని చంపేసి తినేంత క్రూరంగా ఉంటాయి. కోతి ఎలా ఉండిద్దండి? తింగరేషాలన్నీ వేస్తూ ఉంటుంది కదా. అలా చూసుకున్నట్లయితే తింగరేషాలన్నీ వేసింది. ఇంకా పాము అందరికీ తెలుసు కదా మనకి. ఎలాంటి స్వభావం కలిగింది? పగబట్టే స్వభావం కలిగింది. అంటే ఒక మనిషిని పగబట్టి చంపేంత స్వభావం కలిగింది. ఇంకా ఊసరవెల్లి తెలుసు కదా అందరికీ. అదేం చేసింది? రంగులు మార్చుకునేది. ఏ కలర్ చూస్తే ఆ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా చూసుకున్నట్లయితే గుర్రం అందరికీ తెలుసు కదా. అదే స్వభావం కలిగింది. గర్వం, చాలా గర్వం కదండి గుర్రానికి. ఇంకా చూసుకున్నట్లయితే గాడిద చాలా దీనత్వానికి ప్రత్యేకంగా ఉండింది కదా. ఇంకా చూసుకున్నట్లయితే నెమలి ఎలా ఉండిందండి? చాలా అందంగా ఉండింది కదా. నెమలి మాత్రం చూడటానికి చాలా చక్కగా నాట్యం ఆడింది, చాలా అందంగా ఉండింది. ఇలా చూసుకున్నట్లయితే ఈ జంతువుల లక్షణాలన్నీ మన యవనస్తుల్లో ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు యవనస్తులు చాలా కుక్కర్ బుద్ధి కలిగిన వారు. ఇంకా చూసుకున్నట్లయితే క్రూరంగా ఉంటారు. ఇంకా చూసుకున్నట్లయితే చాలా తింగర వేషాలన్నీ వేస్తూ ఉంటారు. ఎక్కడ లేని దెబ్బలన్నీ అలాగే తగ్గుతాయి మనలాంటి వాళ్ళకి. ఇంకా చూసుకున్నట్లయితే పగబట్టేవారుగా ఉంటారు. ఎవరైనా అన్నారంటే నీ ఎంత చూసేదాకా నిన్ను వదలరా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఎక్కడ స్వభావాలు, రంగురంగుల స్వభావాలు కలిగిన వారు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవారిలాగా చాలా వరకు ఉంటారు. ఇంకా చూసుకున్నట్లయితే గుర్రంలాగా గర్వం, చాలా గర్వం కదా యవనస్తులకి, మనలాంటి వాళ్ళకి. ఇంకా చూసుకున్నట్లయితే దీనంగా కొంతమంది ఉంటారు మనలాంటి వాళ్ళు, చాలా దీనంగా చాలా చక్కగా ఉంటారు. ఇంకా అందరిలో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అందరూ చాలా అందంగా, యవన వయసులో అందరూ చాలా అందంగా ఉంటారు. ఇలా అందరూ జంతు లక్షణాలన్నీ మన యవనస్తుల్లో ఉంటాయి. ఇట్లా చూసుకున్నట్లయితే మొదటి యోగంలో 2:13 ఉండింది. కింద చదువుకున్న పాఠ్యభాగంలో అంటే మనం దుష్టుని జయించి ఉన్నామంట. మనం దుష్టుని ఎలా జయిస్తాం? మీరు యవనస్తులారా మీరు బలవంతులుగా ఉండాలి అంటే మనం దుష్టుని జయించాలి. ఇప్పుడే మనం బలవంతులుగా ఉండాలి అంటే మొత్తం మీకు 3 పాయింట్స్ చెప్తానండి. మొదటిగా 2 తిమోతి 2:22 2 తిమోతి 2:22 నీవు యవనస్తుల నుండి పారిపోకు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. చాలండి. అక్కడేమంటున్నాడు? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలు అంటే అసలు ఏంటండి? యవనేచ్ఛల నుండి మనం బలవంతులుగా ఉండాలంటే యవనేచ్ఛల నుండి మనం పారిపోవాలి. యవనేచ్ఛల నుండి మనం పారిపోవాలంటే ఏం చేయాలి? అక్కడే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ అక్కడే అడిగారు, ఆన్సర్ కూడా అక్కడే ఉంది. ఏమని? ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి, ఏకీభవించాలి. ప్రార్థన చేసే వారితో మనం సహవాసం చేయాలి, వారితో పాటు ఏకీభవించాలి. యవనస్తులలో కూడా జంతు లక్షణాలు అన్నీ ఉంటాయని చెప్పారు కదా. అలాన్నీ పోలిన వాళ్ళు అన్నీ పోయి మనకి మంచిగా బలవంతులుగా తయారవ్వాలంటే నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము ఉంటేనే ఇవన్నీ మన బలవంతులు అని చెప్పి ఆ వాక్యం చెప్తుంది. ఇంకా ఈ నీతి, విశ్వాసము, సమాధానం ఇవన్నీ కలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరు హూరు అనే వ్యక్తి. అతను ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్ని మోషే నడిపించే కాలంలో, యెహోషువ నడిపించే కాలంలో ఒక చోటుకి వెళ్తారు. ఆ చోటు పేరు రెఫెదీము లోయ.
ఎఫ్ఐటీకు లోయకి ఎందుకు వెళ్తారంటే యుద్ధం కోసం వెళ్తారు. యుద్ధం కోసం వెళ్ళి అక్కడ అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉంటారు. అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ కింద ఎఫ్ఐటీకు లోయలో యెహోషువ ఏమో కొంతమందితో యుద్ధం చేస్తూ ఉంటారు. మన మోషే మాత్రం కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటే మోషేతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళే హూరు అహరోను. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఎప్పుడైతే మోషే చేతులు మనం ప్రార్థన చేసినప్పుడు ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం కదా, అలాగే మోషే కూడా ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారో ఇశ్రాయేలీయులకి జయం కలుగుతుంది. ఎప్పుడైతే చేతులు నొప్పులు పుట్టి అంతసేపు ఎత్తుంచినాయి కదండి, మనం కూడా చేతులు అయితే ఎప్పుడు దించుతున్నారో అప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారంట. అయితే ఇలా చూస్తున్నట్లయితే అది గమనించిన హూరు అహరోను వెళ్ళి ఆయనకు చక్కగా ఒక రాయి వేసి దాని మీద కూర్చోబెట్టి మీరు ఆయన చేతులు టొకలి ఇలా పట్టుకొని ఆయనతో పాటు వీళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారంట. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు అలాగే సాయంత్రం వరకు ప్రార్థన చేశారంటండి. ఇంకా అమాలేకీయుల మీద ఇశ్రాయేలీయులు గెలిచారు. ఇంకా తర్వాత చూసినట్లయితే మోషే అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిస్సి అని పేరు పెడతాడు. యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము, యెహోవా జయము అని అర్థం. ఇక్కడ హూరు ఏం చేశాడంటే ప్రార్థనలో ఏకీభవించాడు, సహాయాన్ని అందించాడు కదా. మనం బలవంతులు అవ్వాలంటే హూరులాగా ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో సహాయాన్ని అందించాలి. ఇంకా ఇక్కడ హూరు అలా చేయడం ద్వారా పొందుకున్న కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటంటే తన యవ్వన వయసులోనే రక్షణను కలిగి ఉన్నాడు, యవ్వన వయసులోనే మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు.